ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శుక్రవారం మే 22వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క కారణం చేత ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతకం ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం మే 22వ తారీఖున శుక్రవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక ఆర్థిక పరంగా ఈ శుక్రవారం రోజు మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు తలపెట్టిన అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తి అవుతాయి. కాకపోతే మీకు కొంచెం శ్రమ అనేది పెరుగుతుంది. అలాగే మీరు చేసే పనిలో కొంచెం కష్టతరమైనటువంటి విధంగా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అల్టిమేట్గా చిట్ట చివరికి మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. మీరు మీ పనులలో సక్సెస్ను సాధిస్తారు. ఇక కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజున గొప్ప గొప్ప ఆలోచనలు ఎక్కువగా మీ మనస్సులో మెదులుతూనే ఉంటాయి. అలాగే ఈరోజు మీ మిత్రుల ద్వారా లేదా మీ సన్నిహితుల ద్వారా సంఘంలో సమాజంలో గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కారణం చేత మీరు ఉన్నతమైన స్థాయికి చేరుతారు. ఇక చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వీరికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి. అలాగే ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారికి మీ సంస్థల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే రేపటి రోజున కుంభరాశికి చెందిన విద్యార్థులకు అనుకూలమైన సమయంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శుక్రవారం రోజున ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వారికి ఆరోగ్యం కొంతవరకు బాగుంటుంది. అలాగే మీరు మాత్రం సమయానికి ఆహారం, నిద్ర, నడక, వ్యాయామం, ధ్యానం ఇలాంటివి క్రమం తప్పకుండా చేసుకుంటే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదు. ఇక కుంభరాశి వారికి రేపు భవిష్యత్తు గురించి కష్టపడి పనిచేస్తారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి తపన పడతారు. ముఖ్యంగా రేపటి రోజున కుంభరాశి వారు మీరు సంపాదించిన డబ్బులను సేవింగ్స్ చేయడానికి చేసే పనులు సఫలమవుతాయి. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. మీకు జనంలో మంచి ఆకర్షణ ఏర్పడుతుంది. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి ఏమైనా కోర్టుపరమైన సమస్యలు ఉంటే అవి పరిష్కారం లభించే దిశగా మీకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు చక్కటి ఒక పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే స్త్రీలకు భర్తతో సౌఖ్యము, గృహములో ఆనందము నెలకొంటుంది. అదేవిధంగా మీకు ఒక లాభపూరితమైన పని జరగడం అనేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుంభరాశి వారికి ఉండేటటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి మరిన్ని అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపటి రోజున కుంభరాశి వారు విష్ణు ధ్యానం చేసుకోవడం వలన, అలాగే లక్ష్మీదేవి ముందు నేతితో దీపాన్ని వెలిగించడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.